విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక నా, యా, జా, జు అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి చాలా మృదువైనటువంటి లోతైనటువంటి ఆలోచన విధానము, ధైర్యము, పట్టుదలతో మీరు ముందుకు సాగుతారు. ఎవరిని కూడా త్వరగా నమ్మకుండా, అజాగ్రత్తగా లేకుండా మీ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటూ ముందుకెళ్తారు. అయితే మీ అంకిత భావం కానీ, విశ్లేషణాత్మక బుద్ధి కానీ, రహస్యాలను అర్థం చేసుకునే శక్తి మిమ్మల్ని మరింత బలవంతులుగా చేస్తుంది. అయితే మీకు ఉండేటువంటి బలహీనతలు ఏంటి అంటే తక్కువ ఓర్పు, అసూయ స్వభావం, మొండితనం. వీటిని కనుక మీరు దాటగలిగితే మరింత ఉన్నత శిఖరాల్ని అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి పురుషులైతే క్రమశిక్షణతో, వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలతో, నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతారు. స్త్రీలైతే ఎమోషనల్గా వీళ్ళు బలంగా ఉంటారు. కుటుంబం పట్ల చక్కటి బాధ్యతని, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది, ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశం ఉంది, కొత్త బాధ్యతల్ని చేపడతారు. ఉన్నతాధికారుల అండదండలు మీకు లభిస్తాయి. తోటోద్యోగుల మీకు సహకారం కూడా లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు, టెక్నికల్ డిజైన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు. అయితే పని ఒత్తిడి అనేది విపరీతంగా పెరుగుతుంది. కొన్నిసార్లు మీరు బ్యాలెన్స్ చేయలేకపోతారనమాట. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, బిల్డింగ్ మెటీరియల్స్ రంగాల్లో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఇది ఒక మోస్తరు శుభ సమయంగా చెప్పచ్చు. అలాగే అభివృద్ధి దిశగా ఎలక్ట్రానిక్ రంగాలు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు వాళ్ళు, ఇంజనీరింగ్ రంగాల వాళ్ళు అడుగులు వేస్తారు. అలాగే సినిమా, సంగీతం, నాట్యం, పెయింటింగ్ ఇలాంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు లభిస్తుంది. మీడియా హైలైట్ అవ్వడము, మీ ప్రతిభకి సన్మానాలు లభించడము, పురస్కారాల రూపంలో ఫలితం లభిస్తుంది. అయితే విద్యార్థులు గమనించినట్టయితే ఈ నెలలో ఏకాగ్రత పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే విదేశీ విద్య, దూర విద్యలో మీకు అడ్మిషన్స్ లభిస్తాయి. మీకు వీసా కానీ, ఇతర అడ్మిషన్స్ కానీ అన్ని చకచక పూర్తయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే కంటి సంబంధిత సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాధిస్తుంది. వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతారని చెప్పొచ్చు. వివాహ సంబంధాలు అనుకూలంగా మారుతాయి. పెళ్లి సంబంధాలు సులభంగా పూర్తవుతాయి. కొందరికి వివాహం ఖరారవుతుంది. ప్రేమ సంబంధాలకి మనస్పర్ధలు దూరం అవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడవచ్చు. సంయమనం పాటించండి. అలాగే మీ ప్రేమ సంబంధాలకు పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే కర్కాటకం కానీ, మీనం కానీ, మకరం కానీ, వృషభం కానీ వీళ్లకు వృశ్చిక రాశి వారికి చక్కటి జోడి అని చెప్పొచ్చు. ఇటు రాజకీయం కానీ, ఇటు వ్యాపారం కానీ, ఇటు కుటుంబ సంబంధాల్లో కానీ వీళ్ళు చక్కటి జోడీగా ఉంటారు. మరి వృశ్చిక రాశి వారు రాజకీయాల్లో కానీ, యాజమాన్యంలో కానీ, మేనేజ్మెంట్ రంగాల్లో కానీ ఖచ్చితంగా రాణిస్తారు. అలాగే స్ట్రాటజిక్ ప్లానింగ్ వీళ్ళకి చాలా బలం అని చెప్పొచ్చు. మీ పరస్పర సంబంధాలు మెరుగవ్వడం, విశ్వాసం పొందిన మీకు గుర్తింపు లభించడం, శత్రువుల ద్వారా కూడా మీకు తీవ్రమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. సన్నిహితులతో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఒకసారి మనసు దెబ్బతింటే దూరం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెలలో వాహనాలు కొనుగోలు కానీ, ఇంటి మార్పు, విలువైనటువంటి వస్తువులకు కొనుగోలుకి యోగం ఉంటుంది. ఇంటి లేదా స్థలం మార్పు, శుభారంభ యోగము. అలాగే లిటిగేషన్స్లో, కోర్టు వ్యవహారాల్లో కొందరికి విజయం లభిస్తుంది. సమస్యల పరిష్కారానికి ఇది అనుకూల సమయం అని చెప్పొచ్చు. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు చురుకుదనం కానీ, దూకుడుతో కానీ వ్యవహరించకండి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయము నష్టపోవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న మోటార్ ప్రమాదాల సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ధ్యానం, యోగా, నియమిత ఆహారం, సరైనటువంటి నిద్ర జీవన శైలిలో భాగంగా మార్చుకోండి. అలాగే శనివారం రోజున నల్ల ఉలవలు, నల్ల బట్టల దానం చేయండి. పుస్తకాలు, కాగితాలు విద్యార్థులకి దానం చేయండి. రహస్య శత్రువుల నుంచి రక్షణ కోసం రుద్రాభిషేకం చేయండి. ఈ నెల మొత్తం కూడా ప్రగతి, అలాగే సంతృప్తి, ఆత్మ పరిశీలనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, పెద్దలకు గౌరవం లభించడం చేస్తారు. అలాగే పూర్వీకులకు నైవేద్యం పెట్టండి. మరియు ఇతరులతో మాట్లాడేటప్పుడు దూకుడుగా వ్యవహరించకండి. శివారాధన చేయండి. పితృతర్పణ, శని పూజ, గోపూజ చేయండి. మోక్ష మార్గాన్ని ఆకర్షించే వాళ్ళకి ధ్యానము, జపము ఉపశమనాన్ని ఇస్తాయి. పుట్టినరోజున చక్కటి నది స్నానం చేయండి. చీమలకు చక్కెర వేయండి. పసుపు, శేషశయన పూజ చేయండి. అలాగే పితృదోష నివారణకు తిల తర్పణాలు ఇవ్వండి. ఇవన్నీ పాటించడం ద్వారా
మీకు చక్కటి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నెల మొత్తం ఒక కొత్త దిశగా మీ ప్రగతి, సంతృప్తి అనేవి కనిపిస్తాయి. ఆత్మ పరిశీలనకు అవకాశాలు మెండుగా మీకు లభిస్తాయి. శుభం.